ముందు భాగంలో కల్కి దేవుడు పరశురాముడి వద్ద విద్య నేర్వటం, ద్వాష్ట ప్రజాపతి దగ్గర మరిన్ని అస్త్రాలు పొందటం వివరించుకున్నాం. ఇక ఈ కల్కి ఎపిసోడ్ 5 లో ఓ అద్భుత ఘట్టాన్ని ఇవాళ మనం చర్చించుకోబోతున్నాం. ముందుగా కల్కి భగవానుడు పరశురాముని వద్ద సెలవు తీసుకుని పరమేశ్వరుని కోసం తపస్సు చేయసాగాడు. కల్కి భగవానుడి తపస్సుకు మెచ్చిన మహాశివుడు అక్కడకు ప్రత్యక్షమవుతాడు. ఆ శివుడిని చూసిన కల్కి భగవానుడు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆయనను కీర్తించాడు. కల్కి యొక్క భక్తికి మెచ్చిన శివుడు ఎన్నెన్నో అద్భుత వరాలు ఇచ్చాడు. గారుడం అనే ఓ తెల్లని గుర్రము, సర్వజ్ఞుడు అనే ఓ చిలుక, రత్నములతో మెరుస్తున్న ఓ పొడవైన ఖడ్గము ఆ శివుడు కల్కికి అందించాడు. గారుడము అంటే శ్రీ మహావిష్ణువు వాహనమైన గరుడ్మంతుడే గుర్రముగా అవతారమెత్తుతాడు. ఆ గుర్రం పైనే కల్కి భగవానుడు ముందు ముందు ధర్మస్థాపన చేయనున్నాడు. ఇంకా మెరుస్తున్న ఆ ఖడ్గమేమో అత్యంత భారంగా ఉంది. మానవులు ఎవ్వరూ మోయలేనంత భారీగా ఉండడంతో ఏమిటి ఈ మాయా అని కల్కి దేవుడు మహాశివునితో అడిగాడు. ఈ భారీ ఖడ్గమే భవిష్యత్తులో భూభారం తగ్గిస్తుందని పరమేశ్వరుడు సమాధానమిచ్చాడు. ఖడ్గము, గుర్రము యుద్ధానికి వరం లాంటివే కాని ఈ చిలుక ఎందుకు అని కల్కి భగవానుడు ఏమీ తెలియనట్టుగా శివునితో అడిగాడు. ఓ నవ్వుతో శివుడు, ఈ చిలుక నీ జీవితంలో అత్యంత ముఖ్య పాత్ర పోషిస్తుంది, భవిష్యత్తులో నీకు ఎంతో అవసరపడుతుంది అని చెప్పి మాయమవుతాడు ఆ పరమేశ్వరుడు. ఆ తర్వాత కల్కి భగవానుడు వశిష్ఠుని వద్దకు చేరుతాడు. వశిష్ఠుడు కొన్ని ఔషధాల యొక్క మంత్రాలు కల్కి భగవానునికి ఉపదేశించాడు. అదృశ్యం అవ్వే మంత్రం కూడా ఉపదేశిస్తాడు, అనగా ఇన్విజిబుల్ అవ్వటము. నిజానికి కల్కి భగవానుడికి ఇవన్నీ అవసరం లేదు. ఆయనకు తెలియనిది ఈ లోకంలో లేనే లేదు. అయినా సరే పరశురాముడి వద్ద విద్య నేర్వటం, శివుడి వద్ద వరాలు పొందటం, వశిష్ఠుని దగ్గర ఔషధాలు తెలుసుకోవటం, ఇదంతా విష్ణువు మనకి చూపిస్తున్న లీలలు మాత్రమే. అంతేగాని ఆయనకి రాని విద్య అంటూ లేదు. కానీ మానవుడికి సరైన దారిని చూపాలనే ఆయన రాముడిలా వచ్చాడు. ఆయనను ఆదర్శంగా తీసుకొని మనం జీవించాలే తప్ప దేవుడు ఎందుకు విద్యలు నేర్వాలి, ఎందుకు మళ్ళీ మళ్ళీ పుట్టాలి, ఎందుకు అందరితో ఆడుకోవాలి, ఎందుకు ఇంకొకరితో యుద్ధం చేయాలి, ఎందుకు ఆయన కూడా చనిపోవాలి, ఇవన్నీ లీలలు మాత్రమే. ఇది గ్రహిస్తేనే ఏ పురాణమైనా మన చెవికి అమృతంలా ఎక్కుతుంది. అలా కల్కి భగవానుడు ఎన్నో ఔషధాల యొక్క మంత్రాలు వశిష్ఠుని వద్ద పొందాడు. ఇప్పుడు మన కథ కాస్త సింహల వైపు మలుపు తీసుకుందాం. కల్కి భగవానుడికి కాబోయే భార్య అయిన పద్మావతి సింహళ దేశంలో బృహద్రథ, కౌమది దంపతులకు జన్మించింది. ఆమె సాక్షాత్తు ఆదిలక్ష్మీదేవియే. ఈ సింహళ ప్రదేశం ప్రస్తుతం శ్రీలంకలో ఉంది. మరి అక్కడ కలి ప్రభావం లేదా అని అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే సింహళ దేశపు రాజు కృతయుగం నాటి ధర్మాన్ని సైతం వదలకుండా పాటిస్తూ వచ్చాడు. ఎల్లప్పుడూ సింహళ దేశం ధర్మంతో మెరిసిపోతూ ఉంటుంది. అందువల్ల ఆ చోటులోనే అమ్మవారు పద్మావతిగా జన్మించారు. అలా ఆ పద్మావతి దేవి యుక్త వయసుకు వచ్చింది. ఆమె అత్యంత సౌందర్యంగానూ కనబడుతుంటుంది. ఆమె నారాయణుడిని భర్తగా పొందాలని ఎప్పటి నుంచో కలగంటూ ఉండేది. అంతేకాక నిరంతరం శివపార్వతుల కొరకు ధ్యానిస్తూ ఉండేది. అయితే ఆమె భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు అక్కడకు ప్రత్యక్షమవుతాడు. ఓ దేవి పద్మావతి, నీవు సాధారణ స్త్రీవైతే కావు. నీవు కోరినట్టుగానే ఆ నారాయణుతో నీకు వివాహం జరుగుతుంది అని చెప్పాడు. దానికి పద్మావతి ఎంతగానో ఆనందించింది. కానీ వచ్చేవాడు మహావిష్ణువేనని నాకెలా తెలుస్తుంది, ఆయనను ఎలా గుర్తించాలి అని అడుగుతుంది పద్మావతి. దానికి మహాశివుడు, అయితే నీకో వరమిస్తున్నాను. ఆ నారాయణుడు తప్ప ఇంకెవరైనా సరే నిన్ను వివాహం ఆడాలని కోరినా, నీ వైపు కామంతో చూసినా వారు తక్షణమే స్త్రీ రూపంలోకి మారిపోతారు. దాంతో నీవు ఆ మహావిష్ణువును సులభంగా గుర్తించవచ్చు అని అన్నాడు. దాంతో పద్మావతి ఆనందపడి తిరిగి తండ్రి వద్దకు వెళ్లి జరిగిన విషయమంతా చెబుతుంది. తల్లిదండ్రులు మరింత సంతోషించి ఆ నారాయణుడు ఎప్పుడు వస్తాడా, వచ్చి మా కూతుర్ని ఎప్పుడు వివాహమాడతాడా అని ఎల్లప్పుడూ ఆ కల్కి రాకడ కొరకు వేచి చూస్తూ ఉండిపోయారు. కాలం గడుస్తున్నా కొద్దీ నిజంగా నారాయణుడు వస్తాడా, మరి ఎప్పుడు వస్తాడు అని తల్లిదండ్రులు ఆలోచించసాగారు. ఒకవేళ ఆ నారాయణుడే వివాహమాడగలడు అనుకుంటే పద్మావతికి స్వయంవరం ఏర్పాటు చేద్దాం. దాంతో ఆ విష్ణువు ఎక్కడున్నా సరే వచ్చి మరి మన కూతుర్ని వివాహమాడుతాడు అని అనుకున్నారు పద్మావతి తల్లిదండ్రులు. అలా ఓ సమయం చూసుకొని పద్మావతికి స్వయంవరం ఏర్పాటు చేశారు. బృహద్రథుడు ఏర్పాటు చేసిన ఈ స్వయంవర విశేషాలు భూమండలం అంతటా పాకాయి. ఎందరో రాజులు ఆ స్వయంవరానికి చేరారు. పద్మావతి దేవిని చూడగానే రాజులు తమని తాము మర్చిపోయారు. దేవి అందానికి అప్సరసలు కూడా సరిపోరు అంటూ ఆమె వైపు కళ్ళు తిప్పకుండా చూడసాగారు. అలా అక్కడి రాజులంతా పద్మావతిపై కామ దృష్టితో చూశారు. ఇంకేముంది, సాక్షాత్తు ఆ మహాశివుడి వరము కనుక వారంతా పద్మావతిని కామ
దృష్టితో చూసిన వెంటనే స్త్రీలుగా మారిపోయారు. స్త్రీలుగా మారిన ఆ రాజులందరికీ ఏం జరిగిందో, ఏం చేయాలో ఏదీ అర్థం కాలేదు. వారంతా ఆ రాణి పద్మావతికి చెలికత్తెలుగా మారారు. ఆమెను సేవించటం తప్ప వారికి మరో దారి లేకపోయింది. ఇదంతా చూసిన పద్మావతి మహాశివుడు నాకిచ్చింది వరమా లేక శాపమా అంటూ ఎంతగానో దుఃఖించింది. పద్మావతి సరదా కోసం అలా బయటకు తిరుగుదామా అని అనుకున్నా సరే బయట ఎవరెవరో పద్మావతి అందాన్ని చూసి మైమర్చిపోవటం, వారు కూడా స్త్రీలుగా మారటం జరుగుతూనే ఉండేది. ఇదంతా భరించలేక దేవి పద్మావతి ఎక్కువగా స్త్రీల చుట్టే ఉండేది. గడప దాటడానికి ప్రయత్నించేది కాదు. కానీ ఆమె మహావిష్ణువును మాత్రం మరవలేకపోయింది. ఎక్కడ ఆ విష్ణువే స్వయంవరానికి వచ్చి శివుడి శాపంతో స్త్రీగా ఇక్కడెక్కడో మిగిలిపోయాడా అని కూడా అనుకుంది. ఇలా లేని పోని ఆలోచనలతో జీవితంపై విరక్తి పొందింది. ప్రాణ త్యాగం చేయాలని నిర్ణయించుకున్నది. సరిగ్గా అప్పుడే అగ్ని ప్రవేశం చేయాలనుకున్న పద్మావతి వద్దకు ఒక చిలుక ఎగురుకుంటూ వచ్చి ఆమెను పలకరించింది. ఇంకెవరు, మొదట పరమశివుడు కల్కి భగవానుడికి వరంగా ఓ చిలుకను ఇచ్చాడని చెప్పుకున్నాం. ఆ సర్వజ్ఞుడు అనే చిలుకనే పద్మావతి అగ్ని ప్రవేశం చేస్తుండగా ఆపింది. ఓ తల్లి, ఎందుకు నీవు అగ్ని ప్రవేశం చేస్తున్నావు? చూడడానికి అందంగా రాజుల కుమార్తె వలె కనిపిస్తున్నావు. నీకెందుకు ఈ అగ్ని ప్రవేశం చేయవలసి వచ్చింది అని ఆ చిలుక అడిగింది. చిలుక మాట్లాడటంతో దేవి మొదట ఆశ్చర్యపోయింది. ఎంతో బాధతో తన కథ అంతా ఆ పక్షితో వివరించింది. నారాయణుడిని వివాహం చేసుకునే వరం పొందినా మరో పక్కన నా వైపు కామంతో చూసిన వారంతా స్త్రీలుగా మారిపోతున్నారు. ఆ శివుడు ఏదో తప్పుడు వరాన్ని నాకు ప్రసాదించాడు. ఇక నా విష్ణువు ఎక్కడ జన్మించాడో, ఎలా ఉన్నాడో, ఇంకా ఆయనకు నేను గుర్తు వచ్చానో లేదో అంటూ ఏడ్చింది. దానికి ఆ చిలుక, నీవు మహావిష్ణువును పూజించిన విధానం ఏమిటి అని అడిగింది. దానికి పద్మావతి తాను నారాయణుడిని ఏ రకంగా పూజించిందో వివరంగా చెప్పింది. కాకపోతే అది పూర్తి కల్కి పురాణ వివరణలో మరెప్పుడైనా చెప్పుకుందాం. అయితే దానికి ఆ శుకపక్షి, అమ్మా, ఆ నారాయణుడు భూమిపై శంబల అనే నగరంలో కల్కి అనే పేరుతో జన్మించాడు. ఆయనకు 4 సోదరులు ఎల్లప్పుడూ తోడు నిలుస్తూ ఉంటారు. ఆయన సాక్షాత్తు పరశురాముడి వద్ద ఎన్నో విద్యలు కూడా నేర్చుకున్నాడు. అంతేకాక పరమశివుని కొరకు తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చి ఆ శివుడే దిగి వచ్చాడు. ఆ శివుని వద్దనే ఓ తెల్లని గుర్రము, రత్నాల ఖడ్గమును నీ స్వామి పొందాడు. ఎగిరే ఆ గారుడ గుర్రంపై వచ్చి నీ స్వామి నిన్ను వివాహమాడతాడు అంటూ అంతా వివరించింది. ఆ చిలుక మాటలతో ఎంతో సంతోషించిన పద్మావతి, ఓ పక్షి, నీవు సమయానికి వచ్చి ఎంతో గొప్ప వార్తను అందించావు. ఇక నీవు వెళ్లి ఆ నారాయణుడికి నా గురించి చెప్పు. నేనిక్కడ ఆయన కొరకు ఎంతో కాలంతో ఎదురు చూస్తున్నానని తెలుపు అని చెప్పింది. దాంతో ఆ చిలుక గిర్రున ఎగిరి కల్కి దగ్గరకు చేరింది. ఆయనను నమస్కరించి జరిగిన విషయమంతా చెప్పింది. దాంతో కల్కి భగవానుడు సంతోషించి వెంటనే తన తెల్లని గుర్రంపై బయలుదేరి సింహళ దేశంలోని కారుమతి అనే చోటున ఆగాడు. తన చిలుకను తూతగా పద్మావతి దగ్గరకు పంపాడు. ఆ చిలుక రావటంతో దేవి ఎంతగానో ఆనందించింది. నా స్వామి వివాహానికి ఒప్పుకున్నాడా అని అడిగింది. ఆయన ఒప్పుకోవటమే కాదు, మీకోసం పక్కనే ఉన్న సరోవరంలో వేచి ఉన్నాడు అని పలికింది ఆ చిలుక. దాంతో సంతోషించిన పద్మావతి సిగ్గుతో బయటకు రాలేక తోడుగా తన చెలికత్తెలను కూడా తీసుకువెళ్ళింది. ఆ చెలికత్తెలు శాపంతో పురుషుడి నుండి స్త్రీగా మారిన వారు కనుక వారిలోని బలమైన స్త్రీలు పద్మావతి ఉన్న పల్లకిని మోశారు. రేవా నది ఒడ్డున కల్కి దేవుడు నిద్రిస్తున్నాడు. నిద్రిస్తున్న కల్కిని చూసి పద్మావతి మురిసిపోయింది. చిలుక కల్కి దగ్గరకు వెళ్లి నిద్రలేపే ప్రయత్నం చేస్తుంటే వద్దు అంటూ పద్మావతి ఆపింది. కల్కి భగవానుడిని చూస్తూ ఉండిపోయింది. కల్కి భగవానుడు నిద్రలేచి చూశాడు. ఓ చిన్న నవ్వుతో పద్మావతికి దగ్గరగా పిలిచాడు. కానీ దేవి మాత్రం చెలికత్తెల మధ్య తాక్కొని తొంగి తొంగి చూస్తుంది. ఒకవేళ వచ్చినవాడు నారాయణుడు కాకపోతే ఎక్కడ ఆయన కూడా స్త్రీగా మారిపోతాడా అని భయపడింది. ఆమె యొక్క భయాన్ని గమనించిన ఆ కల్కి, ఓ దేవి, మన్మధుడు అనే ఓ విషసర్పము నాకు కాటు వేసినది. నీ కౌగిలితో ఆ బాధ నుండి నన్ను విముక్తి కలిగించు అని అన్నాడు. అనగా నేను నీకు వేరే దృష్టితో చూస్తున్నాను అని చెప్పకనే చెప్పాడు ఆ మహావిష్ణువు. మరో దృష్టితో చూసినా సరే వచ్చినవాడు స్త్రీగా మారకపోవటంతో ఇతడే మహావిష్ణువు అని గ్రహించి ఆనందంతో దగ్గరకు చేరి, ఓ జగన్నాథుడా, నా జీవితం ధన్యం చేశావు. నా తపస్సు, దానము, జపము, వ్రతాలు అన్ని ఫలించాయి అంటూ విష్ణు పాదాలపై పడి నమస్కరించి తిరిగి తన తండ్రి వద్దకు వెళ్లి సాక్షాత్తు నారాయణుడే నన్ను వివాహమాడడానికి వచ్చాడని చెప్పింది. దాంతో పద్మావతి తల్లిదండ్రులు
ఎంతో సంతోషించారు. ఓ ముహూర్తము చూసి వారిద్దరికి వివాహం చేశారు. కొంతకాలం వరకు కల్కి భగవానుడు సింహళ దేశంలోనే నివసించాడు. అక్కడున్న చిలికత్తెలు విష్ణువే కల్కిగా వచ్చాడని ఆయనను కీర్తించారు. అయితే ఇప్పటి చిలికత్తెలు ఒకప్పటి రాజులే అని గుర్తించి వారిపై కల్కి చాలిపడ్డాడు. పక్కనే ఉన్న రేవతి నదిలో వెళ్లి స్నానం చేయండి అంటూ వారికి చెప్పాడు. దాంతో వారంతా రేవా నదిలో స్నానానికి దిగారు. అలా పైకి రాగానే తిరిగి వారి పురుష రూపాన్ని పొందారు. రాజులుగా తిరిగి కలకలలాడిపోతున్నారు. వారు తిరిగి కల్కి వద్దకు వచ్చి ఆయనను భక్తి శ్రద్ధలతో పూజించసాగారు. కల్కి దేవుడు పద్మావతితో తిరిగి శంబలా నగరానికి చేరాడు. అయితే ఈ కల్కి పద్మావతి ప్రేమ కథను పరిశీలిస్తే అటు కృష్ణ రుక్మిణుల ప్రేమ కథ, ఇటు వెంకటేశ్వర వివాహ విశేషాలు గుర్తుకు వస్తుంటాయి. అయితే తర్వాతి ఎపిసోడ్ లో కల్కి తన ధర్మాన్ని ఎలా నెరవేర్చుకోబోతున్నాడు, ఎలా అధర్ములను అంతం చేయబోతున్నాడు అనే వంటి విశేషాలు తెలుసుకోబోతున్నాం. కల్కి సిరీస్ లోని ఏ ఎపిసోడ్ కూడా మిస్ అవ్వద్దనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కల్కి సిరీస్ యొక్క ప్లే